న్యూ ఇయర్ వేడుకల్లో పాత నేరస్తుడి అనుచరులు రెచ్చిపోయారు. నలుగురు యువకులపై 50 మంది మూకుమ్మడి దాడులకు పాల్పడ్డారు. నిజామాబాద్ కోటగలిలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. దాడులు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నిజామాబాద్లో వైరల్గా మారింది. న్యూ ఇయర్ వేడుకల్లో పాత నేరస్తుడి అనుచరులు రెచ్చిపోయారు. నలుగురు యువకులపై 50 మంది మూకుమ్మడి దాడులకు పాల్పడ్డారు. నిజామాబాద్ కోటగలిలో ఈ ఘటన తీవ్ర కలకలం రేగింది. దాడులు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నిజామాబాద్లో వైరల్గా మారింది. ఇక ఈ దాడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు గతంలోనే వీళ్ళకి గొడవలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి మరొకసారి ఈ విధంగా అయితే యువకులు కొట్టుకున్న పరిస్థితి నెలకొంది. మరి వారిపై పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు రాజేష్? ప్రసన్న, నిజామాబాద్ నగరంలో ఒక పక్క అంగరంగ వైభవంగా న్యూ ఇయర్ వేడుకలు, ఆంగ్ల సంవత్సరం సంబంధించిన న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. అటు కాలేజీ యాజమాన్యాలు కానీ, ఇటు యువకులు కానీ నిన్న రాత్రి సమయంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కానీ న్యూ ఇయర్ వేడుకల్లో రోడ్డుపై అమాయక యువకులు ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళపై విచక్షణ రహితంగా కొంతమంది దాడులు చేశారు. ఈ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో అలాగే సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఈ వీడియోలు నిజామాబాద్ జిల్లాలో వైరల్ గా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. నగరంలోని కోటవల్లిలో యువకులపై పాత నేరస్తుడు కిరణ్ అనే అనుచరులు దాడులు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అంటే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు కూడా ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. ఎవరైతే దెబ్బలు తగిలిన వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎక్కడున్నారో కూడా సమాచారం లేనప్పటికీ విచక్షణ రహితంగా దాడి చేసిన తీవ్ర గాయాల పాలయ్యారు యువకులు. ఆదిత్య, కన్నయ్య పేర్లతో దాడులు చేస్తున్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోపై ఆ నేమ్స్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. నలుగురు యువకులపై సుమారు 50 మందికి పైగా యువకులంతా కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. కేసు అయితే ఎక్కడ నమోదు కాలేదు. కానీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియోస్ ఆధారంగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఎవరైతే పోస్ట్ చేస్తారో వారిపై విచారణ చేస్తున్నామని చెప్పి అధికారులు అయితే తెలుస్తున్నారు. కానీ నిన్న ప్రశాంతంగా జరుగుతున్న ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు ఏవైతున్నాయో రోడ్డుపై వెళ్తున్న ఒక కిరణ్ అనే పాత నేరస్తుడు అనుచరులు వెళ్తున్నారో పెద్ద ఎత్తున నిన్న దాడులు చేసినట్టు తెలుస్తుంది. సుమారు నలుగురు యువకులకి తీవ్ర గాయాలంటూ తెలుస్తుంది. వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఇక్కడ కూడా సమాచారం అయితే లేదు. ఈ ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే వీడియోలు పెట్టారో ఈ వీడియోలతో నిజామాబాద్ జిల్లాలో ఒకసారిగా హల్చల్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.